అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. కానీ ఈ 77 ఇయర్స్ ఇండిపెండెంట్ గా ఉండి ఏం సాధించాం? ఇప్పుడు మీరు కామెంట్స్ లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక అది అయ్యింది ఇది చేసింది అని చెప్తారు. కానీ నేను అడుగుతున్నది నువ్వు పర్సనల్ గా ఏం సాధించావు అని. సరే, మంది ఫినాన్స్ ఛానల్ కదా, ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే మాట్లాడతా. నువ్వు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేసావా? పోనీ అచీవ్ చేయడానికి ఏమైనా ట్రై చేస్తున్నావా? ఇండియా 3 ట్రిలియన్ ఎకానమీ అయిపోయిందని, ఇంకో 5 ఇయర్స్ లో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుందని స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటాం. కానీ మన ఫినాన్షియల్ పొజిషన్, మన చుట్టూ ఉండే వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్ చూస్తుంటే నాకు కొటేషన్ గుర్తొస్తుంది. ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ బట్ ఇండియన్స్ ఆర్ నాట్. రీసెంట్ గా కూడా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి అడిగాడు, ఇండియాలో అల్ట్రా వెల్దీ పీపుల్ ఉంటారు, పూరెస్ట్ పీపుల్ ఉంటారు, ఇందుకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అని. దానికి నేను అతనికి చెప్పిన ఆన్సర్ మీకు చెప్తున్నా. ఎవరు ఏ ఫినాన్షియల్ పొజిషన్ లో ఉన్నా దానికి వాళ్ళు చేసే పనులు అండ్ వాళ్ళ క్యాపబిలిటీని బట్టే ఉంటుంది. అంబానీ అదానీ దాకొద్దు, నీకు తెలిసిన నీ సర్కిల్ లోనే చూడు. నీ ఫ్రెండ్ రాము ఎంత సంపాదించి ఓన్ హౌస్ లో ఉంటూ ఓన్ కార్ లో తిరుగుతున్నాడు? నీ ఫ్రెండ్ సోము ఎంత సంపాదిస్తున్నాడు అండ్ నువ్వెందుకు ఇంతే సంపాదిస్తున్నావు? అందరూ సేమ్ కంట్రీలో ఉంటున్నారు, సేమ్ రిసోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మీలో మీకే ఎందుకు ఇంత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతుంది? మీరు చేసే పనుల వల్ల కాదా? మీకున్న క్యాపబిలిటీ వల్ల కాదా? లేదా క్యాపబిలిటీ ఉన్నా మీరు యూజ్ చేసుకోకపోవడం వల్ల? గుర్తు పెట్టుకో, మనం ఇండియా లాంటి గ్రేట్ కంట్రీలో ఉన్నాం. ఇక్కడ ఆపర్చునిటీస్ కి కొరతే లేదు. అంబానీ అదానీలు ఆ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. అలాంటి వేరే ఆపర్చునిటీస్, మనీ గ్రోయింగ్ టెక్నిక్స్ అండ్ ఫినాన్షియల్ గ్రోత్ స్ట్రాటజీస్ ని మీకు షేర్ చేసి అందరికి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నేను ఈ ఛానల్ ని పెట్టాను. ఎస్, ఇండియా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. ఫ్రీడమ్ తెచ్చుకుంది, చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యింది. ఇలాంటి కంట్రీలో ఉన్న నువ్వు కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకొని ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలనేదే నా ఎయిమ్. దానికి కావాల్సిన కంటెంట్ అంతా ఈ ఛానల్లో రోజు పోస్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. దాన్ని ఫాలో అయ్యి గ్రో అయ్యే రెస్పాన్సిబిలిటీ నీది. గుర్తు పెట్టుకో, నువ్వు పట్టు బిగించి ఇవన్నీ నేర్చుకుంటేనే నీ ఫినాన్షియల్ పొజిషన్ బెటర్ అవుతుంది. దానికి నువ్వు రెడీ అయితే ఈ వీడియోకి ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయి. ఫైనల్ గా మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ జై హింద్.